తమనన్న కోట్ మూవీ కాస్ట్ లైక్ హీరో హీరోయిన్ గురించి ఏమంటున్నావు వినండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి. వాడే ఉద్దేశంతో అన్నాడు. విన్నారు కదా, వీళ్ళు బ్యాండ్ మేళం అనేటటువంటి సినిమా తీస్తున్నారనమాట. దానికి టీజర్ని అయితే లాంచ్ చేశారు. టీజర్ ఈవెంట్కి వచ్చి మన తమనన్న మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంది, ఫిజిక్స్ దాకా వెళ్ళమాకండి అని చెప్పిండు. వామ్మో ఎంత పెద్ద మాట అన్నాడు సార్ అని చెప్పి నేనైతే అనుకున్నా. మళ్ళీ ఏమంటే కవర్ చేస్తూ కొట్టుకోమాకండి అని చెప్పి లైక్ కవర్ అయితే చేసింది అనమాట. ఆయన మనసులో ఉన్నది వేరు అని చెప్పి నాకైతే అనిపించింది. సో వీళ్ళ గురించి బాగా అంటే బాగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా స్టేజ్ మీద చేసేటటువంటి పర్ఫార్మెన్స్ లైక్ ఇప్పుడు సినిమాలో చేస్తున్నారు అని అంటే మనం ఎవరిని చూడడం, కెమెరా టేకింగ్ వేరు ఉంటుంది. కానీ డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చి ఆ హగ్గులేందో ఆ ఎత్తుకోవడాలేందో అనేటటువంటిది అసలుకే అర్థం కావట్లేదు. అండ్ శ్రీదేవి చూసుకున్నట్లయితే 10th డ్రాప్ అవుట్. తానే మొన్న ఒక ఇంటర్వ్యూలో అయితే తెలియజేసింది, మేము చదువుతున్నారా లేకపోతే మూవీ ప్రమోషన్స్ ఏనా అంటే నేను స్టడీ ఆపేసా అని చెప్పి చెప్తుంది. ఒక్క సినిమా హిట్ కాగానే శ్రీదేవి అయితే చదువు పని చేసింది. సో ఇప్పుడు వచ్చేటటువంటి అమ్మాయిలకైనా ఇప్పుడు వచ్చేటటువంటి యూత్ పిల్లలకైనా వీళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి రండి, ఈ విధంగా ఎగరండి, అమ్మాయి అబ్బాయి మీరే ఫేమస్ అవుతారా అనేటటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు డ్యాన్స్లు వేయండి, రొమాన్స్ వేయండి స్టేజ్ మీద, నేను మిమ్మల్ని ఆపను, కానీ కొద్దిగా పెద్ద అయ్యాక చేయండి. ఇప్పుడు చేయమాకండి, చాలా వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకి మీరు రోల్ మోడల్గా ఉండాలి, అంతేగాని నీచంగా గలీజ్గా చేయొద్దు ప్లీజ్. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తప్పు అనుకోవద్దు.